ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో, సృష్టికర్త అయిన యేసుక్రీస్తు నామంలో మనకందరికీ శుభములు. రోమాపత్రిక 1వ అధ్యాయములో 2వ వాక్యములో లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధాత్మైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొత్తానికి మన యొక్క సబ్జెక్టు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు గూర్చినటువంటి విషయాలు దైవవాక్యములో మనకు లెక్కింపలేనటువంటి విషయాలను మనము చూడగలము. ఇక్కడ ఒక కోణములో యేసుక్రీస్తు గూర్చినటువంటి విషయములలో దావీదు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, అంటే దావీదు గారికి యేసుక్రీస్తుకి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని మనము క్రొత్త నిబంధన వెలుగులో మనం చూచినప్పుడు దావీదు ద్వారా మరియు దావీదు తరువాత, అంటే దేవుని యొక్క ప్రణాళికలలో యేసుక్రీస్తుని నిరూపించుటలో, యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని, యేసుక్రీస్తు యొక్క రక్షణ కార్యాలను నిరూపించడంలో పరిశుద్ధాత్మ దేవుడు అనేక రుజువుల చేత ఆయన రుజువు చేస్తున్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథములో 13వ అధ్యాయము 22వ వచనం నుండి కొన్ని వచనాలను మనం చూసుకుందాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము. ఈ 13వ అధ్యాయములో పౌలు గారు మరియు బర్నబా గారు వీరు అంతియోకయ, పిసిదియలో ఉన్నటువంటి అంతియోకయ అనేటువంటి ప్రాంతంలో అక్కడ యూదులు ఉన్నారు మరియు అన్యజనులు ఉన్నారు. ఆ ఇద్దరి గుంపులకు వాళ్ళే వచ్చి పౌలు గారిని అడుగుతారయ్యా, మమ్మల్ని ప్రోత్సహించడానికి మీరేమైనా వచ్చి మాకు వాక్యము చెప్తారా అని. వాళ్ళైతే ఇంతకుముందే సమాజ మందిరంలో ప్రవక్తలను గురించి, ధర్మశాస్త్రం గురించి వాళ్ళు ధ్యానం చేస్తున్నారు. చూడండి, వాళ్ళంతకు వాళ్ళు ధ్యానం చేస్తున్నారు, కానీ ఆ ధ్యానం చేసినటువంటివి వారికి బోధపడడం లేదు. అందుకనే వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి, పంపబడినటువంటి ఈ అపోస్తులను వాళ్ళు అడిగినప్పుడు అప్పుడు వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు. అపోస్తున్నటువంటి పౌలు గారు వాళ్ళతో మాట్లాడినటువంటి పద్ధతిని మనము 13వ అధ్యాయం అపోస్తుల కార్యంలో మనం చూస్తే ఆయన అబ్రహాము గారి నుంచి ప్రారంభిస్తారు. అబ్రహాము గారిని దేవుడు పిలిచి వాగ్దానం చేసి, దాని తర్వాత అబ్రహాం గారి యొక్క సంతానము ఐగుప్తులో 400 చిల్లర సంవత్సరాలు బానిసత్వంలో ఉండి దేవుడు వారిని అరణ్యంలో 40 సంవత్సరాలు నడిపించుట, దాని తర్వాత దేవుడు వారికి న్యాయాధిపతులను ఏర్పరచుట, న్యాయాధిపతుల తర్వాత వారికి రాజు లేనందున వారు సౌలును రాజుగా ఏర్పాటు చేసుకునుట, అక్కడ దేవుడు ఆ రాజును తీసివేసి 21వ వచనంలో అపోస్తుల కార్యములు 13:21 ఆ తరువాత వారు రాజు కావాలనని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడును కీషు కుమారుడునైన సౌలును వారికి 40 ఏండ్ల వరకు దయచేసిన తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చెను. ఇక్కడ దావీదు ప్రస్తావన అబ్రహాం గారి నుంచి అంత చరిత్ర చెప్పుకుంటూ వస్తూ దావీదు గారి దగ్గర ఆగి అక్కడ నుండి యేసుక్రీస్తు గూర్చినటువంటి విషయాలు వీళ్ళు సువార్తగా ప్రకటించుచున్నారు. శరీరమును బట్టి దావీదు సంతానముగాను అన్నటువంటి మాట రోమాపత్రిక 1:2లో మనం చూస్తున్నాం. దాని యొక్క పరిపూర్ణ విస్తారమైనటువంటి అర్థాన్ని మనము ఇతర వాక్యపు వెలుగులో మనం చూస్తున్నాం.
ప్రియులారా, మనము వాక్యాన్ని ఈ జూమ్లో ధ్యానం చేస్తున్నప్పుడు మన పద్ధతి ఏమిటంటే వాక్యాన్ని మొట్టమొదటగా చూడడం, వాక్యం యొక్క అర్థాలను మనము గ్రహించడానికి మొట్టమొదటగా ప్రయత్నం చేయడం. అది చరిత్రానుసారంగా మరియు ప్రవచనార్థముగా మనము ఆ వాక్యంలో ఏమి చెప్పబడిందో అది మొట్టమొదటగా చూచి, రెండవది అది మనకు అన్వయించుకొనుట అది రెండవది. ఈ రెండు మనం కలిగి ప్రతి జూమ్లో మనము ధ్యానం చేస్తున్నాం. సరే, ఇప్పుడు 22వ వచనంలో దావీదు గారికి యేసుక్రీస్తుకి మధ్య ఉన్న సంబంధం, తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చెను. 23, అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడగు యేసును పుట్టించెను. క్రిస్మస్ మళ్ళా పుట్టించెను, పుట్టెను, పుట్టించెను. ఎంత తేడా ఈ రెండింటికి! పుట్టెను, యేసుక్రీస్తు బెత్లెహేములో మరియకు పుట్టెను. పుట్టించెను అంటే ఒక గొప్ప ప్రణాళిక ఉన్నది. ఆ ప్రణాళికలో దేవుడు యేసుక్రీస్తుని దావీదు సంతానం నుండి దేవుడు తన వాగ్దానం చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడగు యేసును పుట్టించాడు. అయితే దేవుడు దావీదుకు ఒక వాగ్దానం చేశాడు. అది సమూయేలు గ్రంథంలో మనం చూస్తాం. నీ సంతానముల నుండి వచ్చు ఒక వ్యక్తి సింహాసనం మీద కూర్చుండబెట్టుదును, ఆయన యుగయుగములు ఇశ్రాయేలును ఏలును అన్నటువంటి వాగ్దానము దావీదు గారికి చేశాడు. ఆ వాగ్దానము ఎక్కడ నెరవేర్చబడినది అంటే యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టుటలో అది నెరవేర్చబడినది. దేవుడు తన వాగ్దానం చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడగు యేసును పుట్టించెను. ఇశ్రాయేలు కొరకు రక్షకుడు. హల్లెలూయా. అక్కడ ఈ మాటలు చెప్తున్నప్పుడు అన్యజనులు కూడా ఉన్నారు. పైన వచనాల్లో మనము ఆ మాటలను మనము చూస్తామన్నమాట. ఉమ్ 24వ వచనంలో, ఆయన రాకముందు యోహాను ఇశ్రాయేలు ప్రజలందరికీ మారు మనస్సు విషయమైన బాప్తిస్మము ప్రకటించెను. యోహాను తన పనిని నెరవేర్చుచుండగా, నేనెవడనని మీరు తలంచుచున్నారు? నేను ఆయనను కాను, ఇదిగో నా వెనుక ఒకడు వచ్చుచున్నాడు, ఆయన కాళ్ళ చెప్పులు విప్పుటకైనను నేను పాత్రుడను కానని చెప్పాను. అయితే ఈ మాటలు పౌలు గారు చెప్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలలో వాళ్ళ పితరులను గురించి చాలా గొప్పగా భావించేవారు. దావీదును కానీ, అబ్రహాం గారు కానీ, లేకపోతే యోహాను గారిని కానీ, బాప్తిస్మమిచ్చే యోహాను గారిని. అయితే వీళ్ళందరి యొక్క పరిచర్య జీవితాలు, దేవుడు వాళ్ళకి చేసినటువంటి వాగ్దానాలన్నీ కూడా ఒక నెరవేర్పు కొరకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వాగ్దానము అన్నటువంటి మాట గలతీలకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు చాలా వివరంగా దాన్ని క్షుణ్ణంగా వివరించి చెప్పడం జరిగినది. వాగ్దానము ఈజ్ ఈక్వల్ టు రక్షకుడైన యేసుక్రీస్తు పుట్టుట. దీనికి మించినటువంటి వాగ్దానము లేదు. మించినటువంటి వాగ్దానం లేదు. మిగతా వాగ్దానాలు ఉన్నాయి. నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, నీ పంట పొలాలను దీవిస్తాను, నీ పిల్లలను నేను దీవిస్తాను, నేను ఐశ్వర్యవంతులుగా చేస్తాను, ఇవన్నీ ఉన్నాయి. కానీ అస్సలైనటువంటి వాగ్దానము ఏంటంటే
యేసుక్రీస్తు రక్షకుడిగా ఈ లోకంలో పుట్టుట. ఆ వాగ్దానము నేను పొందుకున్నానా? అది పాయింట్. ఇది మొదటి పాఠం మనకు. దావీదుకు నేను చేసినటువంటి వాగ్దానము చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడగు యేసును పుట్టించెను. ఈ మాటలు చెప్పడానికి గల కారణం ఏంటంటే ఇశ్రాయేలీయులు ఇంకా గ్రహించుట లేదు. ఇశ్రాయేలీయులు వీళ్ళు ఒకవైపు స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉన్నారు. యేసుక్రీస్తు బ్రతికున్నప్పటి నుండి, యేసుక్రీస్తు చనిపోయి ఆరోహణమైన తర్వాత అపోస్తలులు చెప్తూనే ఉన్నారు. ఆది అపోస్తలులు చెప్తూనే ఉన్నారు. కానీ ఇంకా వాళ్ళు గ్రహించుట లేదు. పౌలు గారు తిరిగి ఆ ఇశ్రాయేలులకు, అన్యజనులకు ఇదిగో రక్షకుడగు యేసు పుట్టెను. ఆయన రాకముందు యోహాను ఇశ్రాయేలు ప్రజలందరికీ మారు మనసు విషయమైన బాప్తిస్మం ప్రకటించను. యోహాను ఆయన తను తాను తగ్గించుకుంటున్నాడు. 26 సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడు వారులారా, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. దేవునికి భయపడేవారు రక్షకుడు లేనటువంటి వారు, రక్షణ లేనటువంటి వారు ఎంతో మంది భూమి మీద దేవుడంటే భయపడువారు చాలా మంది ఉన్నారు. అయితే సువార్త ఏంటంటే దేవునికి భయపడువారులారా, మీరు రక్షణ పొందుకున్నారా? రక్షకుణ్ణి అంగీకరించారా? దేవుని ప్రజలుగా చెప్పుకుంటున్నటువంటి ఇశ్రాయేలులారా, అబ్రహాము సంతానమా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడు వారులారా, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. రక్షకుడు పుట్టెను, వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. యోహాను సువార్త 1:1. యోహాను సువార్త 1:14. ఆ దేవుడే, ఆ వాక్యమే, ఆదియందు ఉన్నటువంటి ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడుగా మన యొద్దకు పంపబడి ఉన్నది. ఇది పై మెట్టు అండి. ఇది పై మెట్టు. కింది మెట్టు ఏంటంటే యేసుక్రీస్తు పుట్టెను. పై మెట్టు ఏంటంటే వాక్యము మన యొద్దకు పంపబడి ఉండెను. వాక్యమే దేవుడు కదండి. ఆ దేవుడు మన యొద్దకు పంపబడెను. అంటే ఇప్పుడు వింటున్నటువంటి వారికి, వారి దగ్గరికి యేసుక్రీస్తు పంపబడ్డాడు, రక్షకుడిగా పంపబడ్డాడు. మతానికి సంబంధించినటువంటివి ఆ ఆ ఆ యొక్క వృత్తంలో, ఆ రింగులో చాలా మంది చిక్కుకొని పోయారు. ఇదే అపోస్తల కార్యంలో 10వ అధ్యాయంలో ఒక మనిషి ఉంటాడు. అబ్బబ్బబ్బా! ఎంత భక్తి, ఎన్ని ప్రార్థనలు, ఎన్ని దాన ధర్మాలు కదండి. అట్లా ఉంటే మనం అనుకుంటాం తప్పకుండా ఆయన పరలోకం పోతాడు అనుకుంటాం. కానీ రక్షణ లేదు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా. We must be clear about the salvation. Most of the time we'll be deceived that we think that our devotion, our religious activities are the signs of the salvation అనుకుంటాం. మత సంబంధమైనటువంటివి దాన ధర్మాలు చేస్తూ ఉంటాము. మత సంబంధమైనటువంటి ప్రార్థనలు ఉంటాయి. మత సంబంధమైనటువంటి దేవుని యందు భయభక్తులు ఉంటారు. కానీ రక్షకుడు లేనటువంటి జీవితాలు కూడా ఉన్నాయి. ఇది మనము ఆ తేడాను మన జీవితంలో చూపించగలగాలి. ఈ మాట నీకు ఎలాగూ చేరుతుందో నాకు తెలియదు. ఎలాగూ చేరుతుందో నాకు తెలియదు. అన్ని మతాలలో ఉన్నట్టు క్రైస్తవ మతములో కూడా ఆచారాలు, పండుగలు, కార్యక్రమాలు అనేకమైనటువంటివి ఉన్నాయి. కానీ తిరిగి ప్రశ్న ఏంటంటే యేసుక్రీస్తు నీలో పుట్టాడా? నువ్వు రక్షణ పొందుకున్నావా?
యేసుక్రీస్తుని దగ్గరికి వాక్యముగా పంపబడ్డాడా? యేసుక్రీస్తును నీవు హృదయంలో ఉంచుకొని ఉన్నావా? యేసుక్రీస్తు ఉంటే ఆ యేసుక్రీస్తు మాట్లాడినట్టు, లేతే చూచినట్లు, లేతే వినినట్లు, లేతే ఆలోచించినట్టు ఆ మనస్సు ఏమైనా కలుగుతుందా? ఏ సంబంధాలలో, ఏ స్థితులలో, ఏ పనులలో నా స్థానంలో యేసుక్రీస్తు ఉంటే ఏమి చేసేవాడు అన్న తలంపు వస్తుందా? అన్న తలంపు వస్తుందా? అయితే నువ్వు రక్షణ పొందుకున్నటువంటి దానవు. అయితే నువ్వు రక్షకుని నువ్వు అంగీకరించినటువంటి దానవు. ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. చూడండి, ఇంకొక సత్యం నేను చెప్తాను వినండి. యేసుక్రీస్తు స్వయాన శరీరంలో ఉన్నప్పుడు తన బోధను కొంతమంది అంగీకరించారు, అనేకులు విడిచిపెట్టారు. యేసుక్రీస్తు ద్వారా స్వస్థత పొందుకున్నటువంటి వారు అనేకులలో కొంతమంది ఆయనను అంగీకరించారు, అనేకులు విసర్జించారు. అనేకులు ఆ బోధకు ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోవుట ఒక ఎత్తు. అబ్బా! ఇంత మంచి జ్ఞానం, ఇంత మంచి విషయాలు యేసుక్రీస్తు చెప్పడం అదొక ఎత్తు. నీవు ఎలాగూ యేసుక్రీస్తుని వెంబడించాలి అని చెప్పుటలో చాలా కష్టమైపోయింది. చాలా కష్టమైపోయింది. సార్, మత సంబంధమైనటువంటి ఆచారాలు ఏమైనా చేయమంటే చేస్తాం. శుద్ధీకరణ చేసుకుంటాం, చేసుకోవాలి మీరంటే చేసుకుంటాం. దశమ భాగాలు ఇవ్వాలంటే ఇస్తాం. సంవత్సరానికి 3 సార్లు యెరూషలేములకు రమ్మంటే వస్తాం. ఉపవాసం ఉండమంటే ఉంటాం. కానీ నీ మార్గంలో నడవాలంటేనే మాకు కష్టం. నీవు చూపించిన మార్గంలో నడవాలంటే కష్టం. నీ వలే మనసు కలిగి ఉండాలంటే కష్టం. నిన్ను పోలి నడుచుకోవాలంటే కష్టం. అదొక్కటి పక్కన పెట్టి మిగతావన్నీ చేస్తాం సార్. ఇన్ని బోధలు, అపోస్తుల బోధలు తలకాయలు పగలగొట్టుకొని చెప్పేటంతా కూడా అదే. లేకపోతే దేవునికి భయపడువారు, భక్తి కలిగినటువంటి వారు, ఎంత చరిత్ర కలిగినటువంటి వారు, పితరులు కలిగినటువంటి వారు, వాగ్దానాలు కలిగినటువంటి వారు, వారికి ఈ రక్షణ వాక్యం చెప్పేది అవసరమా? 27 యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములనైనను గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములను నెరవేర్చిరి. యెరూషలేములో కాపురముండు వారు, ఎంత ఆధిక్యత యెరూషలేములో కాపురం ఉండడం అంటే. యెరూషలేములో కాపురం ఉండడం అంటే ఒక ధన్యత. అప్పుడు ఇప్పుడు కూడా అదే. యెరూషలేము పోవాలంటే, ఇజ్రాయెల్‌కి పోవాలంటే ఎంత ఒక థ్రిల్లింగ్, ఒక ధన్యత. అయ్యా, యెరూషలేములో ఉండువారులారా, ఇజ్రాయెల్‌లకు ఆ హోలీ ల్యాండ్ పోవడానికి చాలా ఆశపడుతున్నటువంటి వారులారా, మీరు ప్రతి విశ్రాంతి దినమున ప్రవక్తల వచనములు చదువుతున్నారు కదా. అయితే వాటిని మీరు గ్రహించకుంటున్నారు. చదవడం మో చదవడము పద్ధతి, నిలబడము, విప్పడము, వాటన్నిటిలో ఎంత కేర్ తీసుకుంటారు. కానీ గ్రహింపకున్నారే. గ్రహింపలేదు గనక ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములను మీరు నెరవేర్చిరి. ఎంత విచిత్రమైనటువంటి మాట చూడండి.
ఇప్పుడు మనం వాక్యం చదువుతుంటాము. వాక్యము చదువుతుంటే మనకు కొంతమందికి గ్రహింపు వస్తుంది. గ్రహించుట అనగా ప్రతి వాక్యములో యేసు క్రీస్తుని చూచుట. హల్లెలూయా. ప్రతి వాక్యములో యేసుక్రీస్తు నాలో ఉండాలి అని ఆలోచన వచ్చుట, దాన్ని గ్రహించుట అంటారు. ఇంకొక గ్రహించుట ఉంది. ఇప్పుడు అపోస్తల కార్యంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? అపోస్తల కార్యంలో ఎంతమంది అపోస్తలు ఉన్నారు? అపోస్తల కార్యంలో పౌలు గారు ఏ అధ్యాయంలో రక్షించబడ్డాడు? అపోస్తల కార్యంలో ఎంతమంది యూదులు రక్షించబడ్డారు? అమ్మ, ఎన్ని విషయాలు ఈమెకెట్ట తెలిసింది? గ్రహించింది. అదొక గ్రహింపు, అదొక బుద్ధిపూర్వకమైనటువంటి గ్రహింపు. గ్రహింపక అంటే మీ ఎదుటికి పుట్టినటువంటి, నీ తరంలో పుట్టినటువంటి, నీ దగ్గరికి పంపించినటువంటి వాక్యమై ఉన్నటువంటి యేసుక్రీస్తుని మీరు అంగీకరించుటలేదు. అంగీకరించకుండా ఏమైంది? సరే, అర్థం కాలేదు సార్, గ్రహించలేదు, అక్కడ వదిలిపెట్టలేదు. వీళ్ళు చదువుతున్నారు కానీ అర్థం అక్కడికి వదిలిపెట్టలేదు. యేసుక్రీస్తుని, ఆ సత్యాన్ని, ఆ వాక్యాన్ని, ఆ రక్షకుణ్ణి సిలువ వేయాలి. అక్కడికి చేరుకున్నారు. ఇంకా అక్కడికి చేరుకున్నారు. సరేలే, వీళ్ళకు తెలివి లేదు, చదువు రాదు, సరిగ్గా అర్థం కాదు, అది వేరే విషయం. అది వేరే విషయం. కానీ గ్రహించనటువంటి వారి వల్ల జరిగే నష్టం ఏమిటంటే యేసుక్రీస్తుని సిలువ వేస్తారు. యేసుక్రీస్తునికి విరోధంగా తిరుగుతారు. అంతే కదా. ఇప్పుడు యేసుక్రీస్తుకి విరోధంగా తిరుగుతున్నారంటే అర్థం ఏంటి? గ్రహించుట లేదు కాబట్టి. వాళ్ళు మాకు అర్థం కాలేదని వదిలిపెట్టారు. సత్యాన్ని ఎదిరిస్తారు. అది గ్రహించనటువంటి వారు సత్యాన్ని ఎదిరిస్తారు. ప్రవచనములైనను గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములను నెరవేర్చిరి. ప్రవచనములైతే నెరవేరుకుంటూ పోతాయి, ఎవరు గ్రహించినా ఎవరు గ్రహించకపోయినా. ప్రవచనములు అయితే నెరవేరుతాయి, దేవుని యొక్క నిత్య ప్రణాళిక అయితే నెరవేరుతుంది. ఇప్పుడు వీళ్ళు సిలువ వేసినందుకు యేసుక్రీస్తు సిలువ వేయబడలేదు. ప్రకటన 13:8 ప్రకారము భూమికి పునాదులు వేయబడక మునిపే ఆయన వధించబడినటువంటి గొర్రెపిల్లగా ఉన్నాడు. కనుక వచనములు మాత్రం నెరవేరుకుంటూ పోతాయి. ఎవరో సిలువ వేశారు, రోమీలు, సైనికులు, యూదా పెద్దలు, అది కాదు. నువ్వు దాంట్లో ఉన్నావా? అది పాయింట్. 28 ఆయన యందు మరణమునకు తగిన హేతువేదియు కనబడకపోయినను ఆయనను చంపించవలనని వారు పిలాతును వేడుకొనిరి. యేసుక్రీస్తునందు ఏమి అన్యాయం ఉంది? ఏమి అన్యాయం ఉంది? ఏది కనపడలేదంట. అన్యులకు కనపడడం లేదు, యేసుక్రీస్తులో అన్యులకు కనబడుటలేదు. అయినను ఆయనను చంపించాలని వారు పిలాతును వేడుకునేది. ఇదంతా కారణం ఏంటంటే వారు ప్రవచనములను, వచనములను సరిగ్గా గ్రహించలేక చదువుతున్నారు, బోధిస్తున్నారు, రాస్తారు, ఇతరులకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు, కానీ వాళ్ళు గ్రహించుట లేదు. అన్యాయముగా ఏ తప్పిదము లేకపోయినప్పటికీ ఆయనను చంపించవలనని వారు పిలాతును వేడుకొనిరి. అయితే ఇప్పుడు 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 వరకు మనము ఆ దావీదు గురించి, కొన్ని ప్రవక్తల గురించి చెప్పుకుంటూ వస్తున్నాం కదండి. ఇప్పుడు హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో
6వ అధ్యాయములో, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో 5వ వచనం. దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనస్సు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరుచుట అసాధ్యము. తరువాత అన్నీ వచ్చినాయి సార్. బాప్తిజం తీసుకున్నాను, మంచిగా బోధిస్తా, నేను మంచిగా పాటలు పాడతా, నేను వాక్యం తెలుగులో చెప్తా, ఇంగ్లీష్లో చెప్తా. అయితే తప్పిపోవడం, మారి మనసు లేకపోవడం. దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు, దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు, మరలా చంపించచ్చు, మరలా బాహటముగా అవమానపరచచ్చు. 24వ వచనం, రోమా 2:24. ఇందు నిమిత్తమే కదా అన్యజనుల మధ్య దేవుని నామము దూషించబడుచున్నది. దేవుని నామం ప్రకటించబడుతున్నది ఒకవైపు. అదే పాత్రల నుండి దేవుని నామం ప్రకటించబడుతుంది. అదే పాత్రల నుండి దేవుని నామం దూషించబడుతుంది. అదే పాత్రల నుండి లోకంలోనికి సువార్త వస్తుంది. అదే పాత్రలోనికి లోకం వచ్చి చేరుతుంది. ఈ గుంపులలో మనము ఉండకుండా చూచుకొనుట, అది పాఠం. సిలువ వేయబడ్డాడు, గుడ్ ఫ్రైడే, అవన్నీ చరిత్ర అండి. చరిత్రను చెప్పుకుంటే ఆహా భలే ఉంది, అబ్బా అద్భుతం, ఆశ్చర్యం అని చెప్పుకోవడానిక? కాదు. దాని ద్వారా మనము మారు మనసు పొందుకోవడానికి. ఇప్పుడు కూడా సిలువ వేయబడుతున్నాడండి. ఇప్పుడు కూడా వధించబడిన గొర్రెపిల్ల ఉంది. వధించబడిన గొర్రెపిల్ల ఎందుకుంది? అనేకులు రక్షించబడాలి కాబట్టి. ఆయనని ఇప్పుడు ఎవరు వధిస్తున్నారు అంటే, అన్ని అనుభవించిన తర్వాత మళ్ళా వెనుకకు తిరిగినటువంటి వారు ఆయనను మరలా సిలువ వేస్తున్నారు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 27వ వచనం. యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములనైనను ప్రవచనములను గ్రహించక, ఆయనను గ్రహించక. ప్రవచనములు అక్షరాలు, ఆయన ఆత్మయున్నవాడు. హల్లెలూయా. ప్రవచనములు చదువుతుంటే గ్రహించాలంటే ఏం అర్థం కావడం లేదు. సరే, అర్థం కాలేదు, పక్కన పెట్టి కనీసం ఆయన నన్ను అర్థమవుతున్నాడా? సజీవుడైనటువంటి, పునరుద్ధారుడైనటువంటి, ఆత్మ అయినటువంటి యేసుక్రీస్తు మనం మాట్లాడుతున్న సమయానికి మన మధ్యలో ఉన్నాడు. ఆయనను మీరు గ్రహించితిరా? గ్రహించడం అంటే ఏంటి? ఆయనను మీరు అంగీకరించితిరా? అంగీకరించడం అంటే ఏంటి? ఆయనను మీరు మీ హృదయంలో ప్రతిష్ఠించుకుంటారా? అట్లెట్లా ప్రతిష్ఠించబడతాడు? ఆయనను మీరు వేడుకుంటారా? ప్రభువా నాలోనికి రా, ప్రభువా నాలో ఉండు. నువ్వు వాగ్దానం చేసినావు కదా నాలోనే ఉంటానని. నువ్వు నాలో ఉండు ప్రభువా. ఆయన యందు మరణమునకు తగిన హేతువేదియు కనబడకపోయినను ఆయనను చంపించవలనని వారు పిలాతును వేడుకొనేది. వారు ఆయనను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేర్చిన తరువాత ఆయనను మ్రాను మీద నుండి దింపి సమాధిలో పెట్టిరి. అయితే దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెను. ఆయన గలిలయ నుండి యెరూషలేమునకు తనతో కూడా వచ్చిన వారికి అనేక దినములు కనపడెను. వారి ప్రజల ఎదుట ఆయనకు సాక్షులైన
దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము. అలాగే నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కంటిని అని 2వ కీర్తన యందు వ్రాయబడి ఉన్నది. 2వ కీర్తన ఎవరిది? దావీదు గారిది. దావీదు గారికి ఈ మాట దేవుడు చెప్పాడు. నేడు నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కంటిని. అదే మాట క్రీస్తు విషయమై అది నెరవేర్చబడినది. మరియు ఇక కుళ్ళు పట్టకుండా 34 13 అపోస్తుల కార్యములు 34. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతుల నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును, అవి నమ్మకములైనవని చెప్పాను. కాబట్టి వేరొక కీర్తన యందు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవని చెప్పుచును. దావీదు గురించి దావీదుతో నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయను అని దేవుడు చెప్తే దావీదు శరీరం కుళ్ళిపోయింది. దావీదు పరిశుద్ధుడు ఎవరు? యేసుక్రీస్తు. ఆయన శరీరము కుళ్ళిపోలేదు. దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయాను, గాని దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమగుచున్నదనియు, మీరు మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతి వాడును ఈయన వలన నీతిమంతుడుగా తీర్చబడిననియు మీకు తెలియుగాక. పాప క్షమాపణ ఈయన వల్లనే, నీతిమంతులుగా తీర్చబడుట ఈయన వల్లనే. ఇది మీ గ్రంథాలలో నుండి మీకే బోధిస్తున్నాము, ఇప్పుడైనా మీరు గ్రహించండి. ధర్మశాస్త్రం వలన, మోషే ధర్మశాస్త్రం వలన నీతిమంతులుగా తీర్చబడరు. ధర్మశాస్త్రము అనగా అది అక్షర సంబంధమైనటువంటిది, శరీర సంబంధమైనటువంటిది, భౌతిక సంబంధమైనటువంటిది. వాటి ద్వారా నీతిమంతులుగా తీర్చబడరు. మీ కొరకు సిలువ వేయబడినటువంటి, మీరే సిలువ వేసినటువంటి యేసుక్రీస్తు ద్వారానే మనకు రక్షణ, పాప క్షమాపణ, నీతిమంతులుగా తీర్చబడుట. 40వ వచనం, ప్రవక్తల గ్రంథమందు చెప్పబడినది మీ మీదికి రాకుండా చూచుకొనిటదేమనగా, ఇదిగో తిరస్కరించు వారులారా ఆశ్చర్యపడుడి, నశించుడి, మీ దినములలో నేను ఒక కార్యము చేసేదను, ఆ కార్యము ఒకడు మీకు వివరించినను మీరెంత మాత్రమును నమ్మరు అనెను. వారు సమాజ మందిరముల నుండి వెళ్ళుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవలనని జనులు వేడుకొనిరి. సువార్త ఇంత స్పష్టంగా ప్రకటించబడుతుండగా, ఇంత ఈ రక్షణ ఇంతగా మనకు దగ్గరగా వస్తుండగా, ఇంత గొప్ప రక్షణ మనకు ప్రకటించుచుండగా, నిరూపించబడుతుండగా, మనము నిర్లక్ష్యము చేసిన ఎడల దేవుని ఉగ్రత నుండి మనం ఎలాగు తప్పించుకుంటాం? ఒక పాఠం నేర్చుకుందాము. మతము అనేటువంటి ముసుగులో మనము కొట్టుకొని పోకుండా. మత కార్యాలు ఉంటాయండి. మత కార్యాలు షుడ్ బి డైరెక్టెడ్, గైడెడ్ బై ద సాల్వేషన్, గైడెడ్ బై ద క్రైస్ట్ హూ లివ్స్ ఇన్ us. క్రీస్తు నాలో ఉంటే నేను ఎప్పుడు ఉపవాసం ఉండాలనో అది నాకు తెలుస్తుంది. మతం ఏం చెప్తుంది తెలుసా? సోమవారం అందరూ ఉపవాసం ఉండండి, శుక్రవారం అందరూ ఉపవాసం ఉండండి అని మతం చెప్తుంది. క్రీస్తు ఉంటే నువ్వు ఎందుకు ఎప్పుడు ఉపవాసం ఉండాలో క్రీస్తు చెప్తాడు. హల్లెలూయా. నువ్వు ఎంత ఇయ్యాలనో ఎవరు చెప్తారంటే మతం చెప్తుంది. మతం చెప్పినట్టు నువ్వు ఇస్తున్నావు. అదే క్రీస్తు ఉంటే
క్రీస్తు చెప్పినట్టు నువ్వు ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చినంత ఇస్తావు. అంటే దానికి సైన్స్ అవే. దేవుణ్ణి ఎట్లా స్తుతించాలి మతం చెప్తుంటది. అందులో ఉన్నటువంటి యేసుక్రీస్తు ఎట్లా స్తుతించాలో యేసుక్రీస్తు కూడా చెప్తుంటాడు. ఈ రెండింటికి తేడా ఉంటుందండి, అది మీరు గమనించాలి. మొత్తానికి శరీరమును బట్టి దావీదు సంతానముగా యేసుక్రీస్తు పుట్టి, యేసుక్రీస్తు పుట్టి అన్నటువంటి మాటలో దావీదు గూర్చినటువంటి విషయాలు, కొత్త నిబంధనలో అనేకమైనటువంటి ప్రవచనాలు, ఆయన జీవితము, దావీదు జీవితము ద్వారా, దావీదు జీవితము తరువాత సువార్త ఆ దావీదును పితరుడుగా కలిగినటువంటి వారికి ఎలాగూ అందించబడుతుంది. పాపక్షమాపణ కావాలి మీకు, భక్తి ఉంది, భయం ఉంది, పాపక్షమాపణ లేదు. భక్తి ఉంది, భయం ఉంది, పండగలు ఉన్నాయి, ధర్మశాస్త్రం ఉంది, ప్రధాన యాజకుడు ఉన్నాడు, శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు. కానీ నీతిమంతులుగా మీరు చేయబడలేరు. రక్షణ లేదండి. మరలా మన చివరి పిలుపు, నువ్వు యేసుక్రీస్తుని హృదయంలో చేర్చుకున్నావా? నెవర్ ఎవర్ డిక్టేటెడ్ బై ద రిలీజియన్. వాళ్ళు ఎన్నెన్నో చెప్తారు, లేమంటారు, కూర్చుంటారు, కాళ్ళు కింద పైకి చేసి కింద తలకాయ పెట్టమని కూడా అంటారు. చేస్తున్నారు అట్లా. యేసుక్రీస్తుని మనలో కలిగి ఉంటే బయట ఉన్నటువంటి మతానికి లోపల ఉన్నటువంటి యేసుక్రీస్తుకి స్పష్టమైనటువంటి తేడా కనపడుతుంది. వింటున్నటువంటి నీలో పరిశుద్ధాత్మ దేవుడు, క్రీస్తును నువ్వు అంగీకరించావా, చేర్చుకున్నావా, పాపక్షమాపణ పొందుకున్నావా, క్రీస్తును ధరించుకున్నావా, ప్రతిష్ఠించుకున్నావా అన్న మాటలు నాకు అంది, నీకు అంది. క్రీస్తును మనము కలిగి ఉందాం. లేకపోతే ఇశ్రాయేలు వలె మతాన్ని కలిగినటువంటి వారు దేవుని యొక్క ఉగ్రతకు పాలవుతారు. ఇదే సువార్త. ప్రార్థన చేసుకుందాం. జీవం గల తండ్రి, వాక్యమైన దేవ, సర్వశక్తిమంతుడా ప్రభువా, నీవు నాయనా వాక్యముగా మా దగ్గరికి పంపబడ్డావు తండ్రి. నాలో ఉండుము, మాలో ఉండుము. నీ ద్వారానే నాయనా మాకు పాప క్షమాపణ, నీ ద్వారానైనా మాకు నీతి, నీ వెలుగులో నడిచే కృపను నాయన మాకు దయచేయమని, మతము ముసుగులో కొట్టుకొని పోకుడున్నట్లు ప్రభువా మమ్మల్ని కాపాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క రక్షణ కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సర్వసత్యము మనకు ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.